ఓం నమ శివాయ నమః. శివపురాణం 19వ భాగం. కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఈ శివలింగము గురించి చెప్పేటప్పుడు ఒక విశేషం చెప్పబడింది. ఇంకా ఆయన ఔదార్యమును ఇంత అంత అని మీరు లెక్కగట్టి చెప్పడం కుదరదు. స్వామి అంతటి ఔదార్యం ఉన్నవాడు. ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనబడే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు త్రికాల సంధ్యావందనము అలవాటైన వాడు. నిరంతరం శివ పార్థివేశార్చనకు అలవాటు పడిన మనస్సు ఉన్నవాడు. భగవంతుని యందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కానీ తనకిది లేదని కానీ ఎన్నడూ భావన చేయనివాడు. తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఆయన భార్య పేరు సుదేహ. ఆమె సౌశీలపతి. భర్తను ధర్మమునందు నిరంతరము అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలా కాలం ఇలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. ఆమె బాధపడింది. అప్పుడు ఆయన భార్యతో, ఏమిటే నీ వెర్రి? ఎవరు ఎవరికి తల్లిదండ్రులు, ఎవరు ఎవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వారిది. అటువంటి బిడ్డల కోసం ఎందుకు నీకు అలజడి? నువ్వు ఈ సంబంధమును ఈశ్వరుని యందు పెట్టు, తరిస్తావు. నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు సంసారం మనకు తరించడానికి ప్రతిబంధకములు. అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని యందు మనస్సు పెట్టు అని చెప్పాడు. ఈ మాటలు విన్న తరువాత ఆవిడ తన మనస్సును సర్దుకుంది. ఈవిడ ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచి మాట చెప్పింది. ఆ పక్కావిడ చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అనేసింది. ఈమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. భర్త దగ్గరకు వెళ్ళి చెప్పింది. అప్పుడు ఆయన, నేను ఎంత చెప్పినా నీవు బిడ్డలను గురించే ఆలోచిస్తున్నావు. మనస్సును ఈశ్వరుని వైపు మరల్చుకోలేకపోతున్నావు. బిడ్డలు కలుగకపోవడానికి దోషము నీదో నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను. ఈ విషయమునకు ఈశ్వరునిదే అడుగుతాను అని చెప్పాడు. తరువాత ఆవిడికి చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుని పాదముల దగ్గర పెట్టాడు. 2 పువ్వులు పెట్టి ఆయన శివునికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. మాకు అదృష్టం రాసి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది అని ఈశ్వర నీ సంకల్పంకు మాకు చెప్పేయాలి అని దండలు అక్కడ పెట్టి భార్యతో, ఈ దండలో ఒక దానిని ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి 2వ దండను తీసింది. అప్పుడు ఆయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలుగదు అని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని, ఈశ్వరుని యందు మనస్సు పెట్టుకోవలసిందని చెప్పాడు. అప్పుడు ఆవిడ, అలా వీల్లేదని, నాకు కొడుకు పుట్టకపోయినా బాధ లేదు, కానీ అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమె వలన మీకు సంతానం కలుగుతారు కదా. వాళ్ళు నన్ను అమ్మా అని పిలిస్తే చాలు అని చెప్పింది. అప్పుడు ఆయన, ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీ యందు పెనుబోధమై కూర్చుంటుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అప్పుడు ఆవిడ చచ్చిపోతానన్నంత హఠం చేసింది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్నే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కృష్ణ. సంతోషంగా కాలం గడుస్తోంది. కృష్ణకి ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దానికి అక్కకి చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ ప్రతిరోజు 101 పార్థివలింగాలను అర్చన చేసేది. పూజ అయిన తరువాత 101 లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది.
ఇలా 3 సంవత్సరములు ఆరాధన చేసింది. ఆవిడ చేసిన శివ పూజ వలన ఆయనకు నాన్న అనిపించుకోగల అదృష్టం కలిగింది. 3 సంవత్సరంలో ఆవిడ దాదాపు 1,00,000 శివలింగములకు పూజ చేసింది. తదుపరి ఆమె గర్భమును ధరించింది. అనగా అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరాల తర్వాత గర్భం ధరించి పండు లాంటి మగపిల్లవాడిని కనింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు. ఆ పిల్లవాడికి యుక్త వయసు వచ్చింది. వానికి వివాహం చేశారు. వీళ్ళైతే సుదేహను గౌరవంగా చూశారు. కానీ వియ్యాల వారు మాత్రం పిల్లవాని సొంత తల్లి ఎవరైతే ఉన్నదో ఆవిడకు పెద్దపీట వేశారు. దానితో కక్ష సుదేహలో కలిగింది. అసూయ ప్రబలవడానికి ఇది హేతు అయ్యింది. ఒక కొడుకు ఉండడమే తన చెల్లి అంత ఆదరణ పొందడానికి కారణమని తలిచి, ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్న తన చెల్లెలు కళ్ళ వెంట నీటిదారలు కారుతుండగా గుండెలు బాదుకొని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని భావించింది. ఒకరోజు కొడుకు కోడలు శయనించి ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాని గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాన్ని పొడిచి చంపి శరీరమును ముక్కలుగా కోసి మూటగట్టి ఆ మూటను తీసుకువెళ్ళి తన చెల్లెలు రోజు శివలింగమునకు కలిపే చోట్లో నీటిలో పారవేసింది. తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకుని గుళ్ళో ధ్యానం చేసుకున్నందుకు నదీ తీరమునకు వెళ్ళిపోయాడు. ఈవిడ 101 లింగమునకు అర్చన చేస్తోంది. పిల్ల నిద్ర లేచి చూసింది. తన వంటి మీద పక్క బట్టల మీద నెత్తురు ఉంది. ఈ దృశ్యమును చూసి ఆమె గొల్లుమని ఏడుస్తోంది. సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి, అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ, కృష్ణ ఏడవదే అని చూస్తోంది. కృష్ణ మామూలుగా శివార్చన చేస్తోంది. ఆవిడ ఎవడు బిడ్డను ఇచ్చాడో వాడు ఆ బిడ్డకు రక్షకుడు, వాడిని ఆయన రక్షిస్తాడు అని శివలింగాలకు పూజ చేసి, తదుపరి ఆ పూజ చేసిన శివలింగములను నీటిలో కలపడానికి నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగములు ఆ నీటి మీద తేలుతూ కనబడ్డాయి. చిత్రం ఏమిటంటే ఆమె ఏమీ అనలేదు. ఈ దృశ్యమును చూసి శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు. వెంటనే అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసి పెద్దమ్మ చంపగా, నీ పూజకు శివుడు మెచ్చి నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. ఆవిడ, నాయన నిన్ను కాపాడినవాడు మహాకాలుడు, ఆయనే తీసుకెళ్ళగలడు, ఆయనే బ్రతికించగలడు, ఆయన నిన్ను రక్షించాడు అంది. కానీ తల్లి అయిన కృష్ణ, నాయన నీవు మాట్లాడేది తప్పు, పెద్దమ్మను అలా అనకూడదు, ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు, ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమి చేయలేరు అని ఎవరి మీద కోపము మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇది కూడా శివుడు తట్టుకోలేక 3 కన్నులతో త్రిశూలం పట్టుకొని, కృష్ణ ఈ త్రిశూలంలో నీ అక్కను పొడి చేస్తాను అని అన్నాడు. ఆవిడ ఎందుకని అడిగింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఎందుకేమిటి, ఆవిడే నీ కొడుకును చంపేసింది అని చెప్పాడు. కాబట్టే నీవు ఎంత ఉదారుడునో లోకానికి తెలిసింది అంది ఆవిడ. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత, నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకమునకు తెలుసు. ఈశ్వరా, నీ పాదముల యందు భక్తిని నాకు కృప చెయ్యి. మా అక్క వలన కదా నాకు కొడుకు కలిగాడు, మా అక్క వలన కదా నాకు నీ యందు పూనిక కలిగింది, ఈ ఔదార్యమును ఇలా అనుగ్రహించు అంది. ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్న అంతటి శివుడు చేష్టలుడికి నిలబడి, సరే నేను నీకు కనపడ్డాను కనుక ఏదేని ఒక కోరిక కోరుకోవలసింది అన్నాడు. ఆమె అయితే ఒకటి అడుగుతాను, ఏ నీటిలో పడిపోయిన పిల్లాడిని రక్షించావో, ఏ నీటిలో రోజు 101 లింగములు తీసుకువచ్చి కలిపానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగముగా వెలవవలసింది. నీ దగ్గరికి వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ ఇలాగే కాపాడు అన్నది. అప్పుడు శివుడు, తప్పకుండా అలాగే చేస్తాను, నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే
జ్యోతిర్లింగంగా ఉంటాను. నీ పేరు మీద కృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను. నీవు గొప్ప భక్తురాలువు. ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ నిన్ను తలుచుకోవాలి. ఒక్కసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈశ్వరుడి ఔదార్యం కృష్ణ వలన గుర్తుకు రావాలి. నా ఔదార్యం ప్రకటితనం అనడానికి కారణం నువ్వు కాబట్టి నిన్ను తలుచుకుని నన్ను తలుచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు, కృష్ణేశ్వరుడు అని కృష్ణేశ్వరుడై అక్కడ వెలిశాడు. పిమ్మట శివుడు, కృష్ణ, నీవు 101 తరాలు నీ వంశంలో చెప్పుకోదగిన మహాభక్తురాలైన వారు కుమారులుగా జన్మించి వెడుతుంటారు. అలా నీకు వరం ఇస్తున్నాను. మీ అక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేస్తాను. ఆమె ఈ వేళ నుంచి నాకు మహాభక్తురాలైపోతుంది అన్నాడు. వీటన్నింటినీ కృష్ణ అడగలేదు. కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు అన్ని వరములు ఇచ్చేశాడు. కాబట్టే ఈశ్వరుడు నమ్మిన వారికి ఎన్నడూ లోటు ఉండదు. శివపురాణం 19వ భాగం విన్నారు. శివపురాణం 20వ భాగంలో కలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓం నమః శివాయ నమః.